అందరికీ హాయ్ అండి, నమస్తే. మనలో అందరికీ కూడా మిషన్ కుట్టడం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకటే అండి, ప్రతిరోజు కూడా ఒక టైంకి అంటే మనము ఈ టైంకే మిషన్ కుట్టాలి అని చెప్పి ఏర్పాటు చేసుకొని ఒక టైంని మనసులో కేటాయించేసుకోవాలి. ఆ టైంకి ఇంట్లో పనులన్నీ కూడా సమకూర్చుకొని అందరికీ చేయవలసిన పనులన్నీ కూడా చేసేసి భోజనాలు అయిన తర్వాత ఇంకా మనని ఎవ్వరు డిస్టర్బ్ చేయరు, అంటే ఈ టైంలో ఎవ్వరు మనని డిస్టర్బ్ చేయరు అన్నప్పుడు మనము మిషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడే అండి పనంతా అయిపోయి చక్కగా బ్లౌజ్ కటింగ్ అయితే చేశాను. బ్లౌజ్ కటింగ్ చేసేసి ఇంకా వాటికి కావాల్సిన దారాలు అవన్నీ కూడా మరి మిషన్కి ఎక్కించుకోవాలి కదా. 10 నిమిషాల ముందు మిషన్కి అయితే ఆయిల్ వేశాను. ఖచ్చితంగా ఆయిల్ వేయాలండి. మిషన్కి ఆయిల్ వేస్తే మనకి ఫ్రీగా అనమాట, మనకి ఇబ్బంది లేకుండా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది మిషన్ అనేది. చూసారు కదా, ఈరోజు నేను కటింగ్ వీడియో అయితే పెట్టాది కాదండి, ఎందుకంటే అప్పుడు తీయాది కావట్లేదనమాట. ఇంకా చక్కగా ఇలా బ్లౌజ్ కట్ చేసుకున్నాను. మొత్తం కూడా లైనింగ్ బ్లౌజ్ అనమాట, లోపల లైన్ అసలు క్లాత్ అనేది ఇది మొత్తం కూడా కట్ చేసుకున్నాను. ఈరోజు నాది డ్యూటీ అనమాట, మిషన్ డ్యూటీ అనమాట. అంటే నేను మామూలుగా ఇంట్లోనే కుట్టుకుంటూ ఉంటా అండి, అంతే. బయట అయితే కుట్టను. కానీ బయట కుట్టే వాళ్ళకి మీరెవరైనా బయట స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం చక్కగా మీ టైంకి మీరు ఇలా మిషన్ పని మంది అనుకొని స్టార్ట్ చేయాలండి. పెండింగ్ అనేది పెట్టద్దు. మిషన్ పని ఎప్పుడు కూడా పెండింగ్ పెట్టకూడదు. ఏ పనైనా పెండింగ్ పెట్టకూడదు. ఇంకా మిషన్ పని అయితే మరీ అండి. అది అనమాట నాకు తోచింది మంచి మాట మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. నేనైతే రోజుకి ఒక బ్లౌజో లేకపోతే చీరలకి ఫాల్స్ కానీ ఏదో ఒకటి ఒక టైం పెట్టుకుంటాను అనమాట. ఇంకా 12 అయిందంటే 12 నుంచి మనం ఎవరు డిస్టర్బ్ చేయరండి. మ్యాక్సిమం 12 భోజనాలు అయిపోతాయి కాబట్టి అందరి ఇళ్ళల్లో. ఇంకా 12 నుంచి మనం మిషన్ ఎక్కామంటే చక్కగా 2 బ్లౌజులు కానీ 3 బ్లౌజులు కానీ స్పీడ్ని బట్టి అనమాట అలా కుట్టుకోవచ్చు. నేనైతే ఈరోజు మిషన్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.